హలో హాయ్ వెల్కమ్ టు సాన్షీ టాక్స్. నేనైతే ఆల్మోస్ట్ 5+ ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నానండి. కానీ అన్ని ప్లేసెస్ విజిట్ చేశాను ఆల్మోస్ట్. కానీ ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఇక్కడ నుండి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఈ ప్లేస్కి వెళ్ళకుండా అయితే మిస్ అవ్వను, అంత బాగుంది. ఇగో పైనుండి చూడండి చిన్ని కృష్ణుడు అలా చూస్తున్నాడు. సో ప్రతి టెంపుల్కి వెళ్తాం, దండం పెట్టుకొని వస్తాం, అంటే వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని వస్తాం. బట్ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి గోమాతకి ఫుడ్ ఆఫర్ చేసే ఒక డివైన్ బ్లెస్సింగ్ దొరుకుతుంది. సీరియస్లీ చెప్తున్నా. వాటికి ఫుడ్ పెట్టేటప్పుడు మనకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా అండి. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంది. ఇది రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉంది. సో దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారంట. చూడండి షన్వి కూడా వాటికి ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇది మనకి ఒక గ్రేట్ కల్చర్ కదా, గోమాత అని పిలుస్తాం, అంటే అమ్మతో పోలుస్తాం. సో అమ్మకి ఫుడ్ పెట్టేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నిజంగా ఆవుకి అన్నం పెట్టేటప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. నాకైతే నిజంగా చెప్తున్నా చాలా 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 నచ్చింది. సో షన్వి కూడా ఎంజాయ్ చేసింది. ఇంకా అలసిపోయింది చూడండి, పొట్టుదే కిందకి వెళ్ళి కూర్చుని పోయింది. అమ్మదా అని చెప్పి నన్ను కూడా పిలుస్తుంది కూర్చోమని. ఇంకా వాళ్ళ నాన్న అయితే మా ఇద్దరికి వీడియో తీయడంలో బిజీ ఉన్నారు. ఇంకా పాపకి టైం అయిపోతుంది, గుడి క్లోజింగ్ టైం కదా అని చెప్పి దాన్ని తీసుకొని ఇంకా బయలుదేరాను నేనైతే. అండ్ ఇది మేము బ్యాక్ సైడ్ గేట్లో వెళ్ళాం కాబట్టి ఎంట్రన్స్లోనే మనకి గోశాల ఉంది. అండ్ ఒకసారి మీకు ఆ గోశాల చూపిస్తా చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మనకి కలిగినంత అమౌంట్తో మనం ఆ ఫుడ్ కొనుక్కొని వాటికి ఆఫర్ చేయొచ్చు. అంటే 50 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో వీళ్ళు అంటే టెంపుల్ మేనేజ్మెంట్ అనుకుంటా చిన్న చిన్న మొక్కలన్నీ వేశారండి. లైక్ టమాటో ఇంకా కొత్తిమీర అలాంటివన్నీ వేసుకున్నారు. ఆ లెఫ్ట్ సైడ్లో ఉండే గార్డెన్ అదే అనమాట. అది కూడా చాలా బాగుంది చిన్నగా. సో ఇంకా స్టెప్స్ దిగిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మీ అందరికీ అది కూడా చూపిస్తా. అండ్ మెయిన్ టెంపుల్ అయితే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. ఇగో చూడండి హనుమాన్ భక్తురాలు ఎలా కూర్చుందో. ఇంకే టెంపుల్కి వెళ్ళినా నేనైతే దీన్ని ఆపలేను. దీనికి నిజంగానే దైవభక్తి ఎక్కువ అండి, సీరియస్గా. ఎక్కడికి వెళ్ళినా సరే జోజీ జోజీ అని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ పంతులు కూడా ఏం అనరు, ఎందుకంటే చిన్నపిల్ల కదా, దాన్ని ఇంకేం తెలుసు అని దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఇగో దండం పెట్టించుకున్నాం ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్లో. ఇది మెయిన్ టెంపుల్. సో వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, నేను తీయలేదన్నమాట. సో మీ అందరికీ ఈ సృష్టిలోనే ఒక క్యూటెస్ట్ పేరు చూపిస్తున్నా, రాధాకృష్ణ. నిజంగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. నాకైతే చాలా చాలా నచ్చింది. వీళ్ళని చూస్తేనే చాలు ఒక మనసు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా వీళ్ళు కదా క్యూటెస్ట్ పేరు అని. ఇంకా ఇగో మన చిన్ని కృష్ణుడు తిరిగేస్తుంది. ఇక్కడ స్వామీజీ ఏమో అందరికీ చంటింగ్ గురించి చెప్తున్నారు, హరే రామ్ హరే కృష్ణ చంటింగ్ గురించి. అండ్ ఆ తర్వాత మన షన్విధి ఎందుకు వదులుతుంది, రాధాకృష్ణుని మాత్రం అక్కడికి వెళ్ళిపోయి జోజీ జోజీ అని చెప్పి దండం పెట్టుకొని అది బయటకు వచ్చేసింది. సో ఇలా మా దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిపోయింది. ఇగో మేము రిటర్న్ అవుతున్నాం. ఇంకా చెప్తున్నానా, ఇంకా వన్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట హైదరాబాద్లో. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.